నేను రామచంద్రయ్య గారు నేను అడిగేది మాట్లాడుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కాంగ్రెస్ పార్టీలో హేమీలు ఉన్నారంటే ఆ రోజు ఏమయ్యారు మీరు? నేను అడగలేదయ్యా. ఎందుకు అడగలేదు? మీ మీద కోపం వచ్చి మీరు చేసే తప్పుడు విధానం అనే ఉద్దేశంతో మీరు మారాలి అని చెప్పాను. అడిగాను. ఏం చెప్పాను నేను? ఏమని పిలిచారు? ఏమని పిలిచారు? ఏం చెప్పారు? ఏమి డేటా ఇచ్చారు? ఎవరికైనా డేటా ఇచ్చారా మీరు? ఎవరికైనా అదే డిమాండ్ చేశాను. నేను ఏమడిగాను సార్ అధ్యక్ష? ఆ రోజు నేను అడిగిన, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. 8 రోజులు వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తిని ప్రతి ఒక్క విషయంలో నిశ్చితంగా పరిశీలించి, ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ని. ఆ రోజు 8 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. మీరు చేసేది కావాలని చేస్తున్నారు, దురుద్దేశం చేస్తున్నారు. మీరు విభజన చేయాలన్నా విభజన చేయొద్దనుకున్న పద్ధతి ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం చేయొద్దండి. దయచేసి చిచ్చు పెట్టద్దండి, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టద్దండి అని అడుక్కున్నాను. అడుక్కుంటే అధ్యక్ష 8 రోజులు నేను కాదండి 8 రోజులు నేను ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తే ఒక్క మాట మీ ఆ రోజున్న పార్టీ పట్టించుకున్నారండి? మీరు ఆలోచించారు, ఏమైనా పర్వాలేదు, ఏమైనా చేస్తామనుకున్నారు. దాని ఫలితం మీరు అనుభవించారు. దాంట్లో డౌట్ కూడా లేదు. చేయకూడదని నో కాన్ఫిడెన్స్ మోషన్ మా సొంత గవర్నమెంట్ మీద పెట్టుకున్న ఘనత ప్రపంచంలో పెట్టుకున్నారు. కానీ మీరు నిలదీసుంటే ఈ పరిస్థితి రాదు. సస్పెండ్ కాదు. మీరు కౌన్సిల్ లో పెడితే మీరు అసెంబ్లీలో డిస్కషన్ కాదు. ఆ రోజు నాకు మైక్ ఇవ్వకుండా చేశారు. మీరు గుర్తుపెట్టి లాస్ట్ లో వచ్చే కొద్దికి 2వ రోజు 3వ వినండి, అందరూ మాట్లాడే ఎప్పుడు అపోజిషన్ లీడర్ ఎప్పుడు మాట్లాడతారు? సమయంగా అప్పుడు నేను వస్తే నాకు అవకాశం ఇవ్వకుండా బిల్ పాస్ చేసుకున్నారు. డోంట్ ఎండార్స్. నేనేమంటానంటే మీరు ఎండార్స్ చేయాల్సిన పని లేదు. నేను చెప్పాల్సి మీ ద్వారా ఈ హౌస్ ద్వారా కాదండి, ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని నేను చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఏ విషయాలు జరిగాయి కూడా రిమైండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజల కంటే ఈ హౌస్ ద్వారా చెప్తాను. మీ ఎందుకంటే ఇట్లా మీ ద్వారానే చెప్తున్నా. నువ్వు వెనకబడి చెవులు మూసుకుని నేను చెవులు కూడా ఎక్కిస్తున్నా. వదిలిపెట్టే సమస్య లేదు. మీకు ఇష్టం లేకపోతే వినాలి. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఏం బయట రాదు రామచంద్ర గారు, తప్పే లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి బయట వచ్చినా ఏమి చెప్పినా ఏం బాధ లేదు. వాస్తవాలు ఉంటే ఎవరు తప్పించుకోలేము. వాస్తవాలు లేకపోతే ఎవరు మాట్లాడినా విశ్వసనీయత ఉండదు. కాబట్టి ఎంత మంచి వ్యక్తి అయినా మనం చెప్పే మాట పైన విశ్వసనీయత ఉంటుంది. నేను ఆ రోజు పోరాడి దేశానికి తెలియదా? అయితే మీరు నన్ను ఏమనుకున్నారంటే 2 పక్కల ఈయన పార్టీ ఉంది కాబట్టి 2 పక్కల ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేశారు. ఆ 2 పక్కల సమన్యాయం కోసం నేను ప్రయత్నం చేశా. ఇద్దరికి ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రయత్నం చేశాను. మీరేమన్నారు? నువ్వు చెప్పు అన్నారు. ఏం చెప్పమంటారు? నన్ను ఒక తండ్రి పాత్రలో ఉన్నా. అడ్వర్స్ కాదు రామచంద్ర గారు, మీరు చెప్పారు. వినండి, నేనేమంటానంటే ప్రజలు ఎవరెవరు ఏంటో అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు నాకు ఏం కావాలండి నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జాతిలో ఎంతో మంది మహా ఉన్నతమైన ఎన్టీ రామారావు గారు వచ్చారు, నీలం సంజయ్ రెడ్డి గారు వచ్చారు, బ్రహ్మానంద గారు వచ్చారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం నాకు వచ్చింది అధ్యక్ష. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉండే అవకాశం నాకు ఇచ్చారు అధ్యక్ష. కాదా? ఇది చరిత్ర కాదా? నాకు బాధ్యత లేదా? కాదండి, నాకు బాధ్యత లేదా? మీరేం చేశారు? నన్ను దెబ్బతీయాలని, నన్ను ఎదుర్కొనే శక్తి లేక దొడ్డిదారిన వచ్చి మీరు విభజన పెట్టుకున్నారు. దానివల్ల ఏమైంది? చేతులు గాలి నా మీద పెట్టుకున్నారు, మీరు చేతులు కాల్చుకున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. డిపాజిట్ కాదు 2% రాలేదు. రామచంద్రయ్య ఇప్పుడు అధ్యక్ష రామచంద్రయ్య గారి గురించి నాకు తెలియదు అధ్యక్ష. కాదు రామచంద్ర గారు మిమ్మల్ని గురించి నాకు తెలియదా? ఎక్కడున్నారు చెప్పు? 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాం కదా, కలిసి పనిచేసాం కదా, తెలుసు కదా అన్ని విషయాలు. ఆర్గ్యూ చేస్తే లాభం ఏంటి?
ఎథికల్ కాదు, ఫ్రీ కాదు. నేను అందుకనే మిమ్మల్ని కించపరచలేదే, నేను కూడా మిమ్మల్ని కించపరచడం లేదు. కానీ ఒక వ్యవస్థ మీద చెప్పాల్సి వచ్చినప్పుడు నేను చెప్పాలి, నా బాధ్యత. ఈ రోజు ఇబ్బందులు రావడానికి ఆనాటి వ్యవస్థ వల్లనే మనకు వచ్చాయని చెప్తున్నా. దానివల్ల మీరు కూడా ఫలితాలు అనుభవించారు. ఒక వ్యవస్థ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇండివిజువల్ గా మీరు కూడా సఫర్ అయ్యారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ విషయం చెప్తాను తప్ప రామచంద్రయ్య గారి పైన, చెంగల్లాడి గారి పైన, ఇంకొకరి పైన నేను చెప్పడం లేదు. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఆ రోజు ఉన్న వ్యవస్థ చేసిన తప్పుల వల్ల నేను ఢిల్లీకి వెళ్ళి 23 సార్లు అడుక్కునే పరిస్థితి ఏ ముఖ్యమంత్రికి ఉందండి? పరిస్థితి ఎవరికీ లేదే. నాకే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? మీరు అంటున్నారు ఆ రోజు నిలబడలేదని. ప్రజలు నాకే ఎందుకు ఓట్లు వేశారు? వాళ్ళకి తెలుసు జరిగిన డ్రామా అంతా, వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు నాకు ఓట్లేసి గెలిపించారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలను వక్రీకరించలేము. ఒకవేళ మీరు చెప్పిన నేను తప్పు చేస్తే డెఫినెట్గా నా మీద కూడా వస్తారు. నాకు అపోజిషన్ వేరే వాళ్ళు లేరు. ఎవరైనా ఉంటే నేనేదైనా తప్పు చేస్తే తప్ప ఆ రోజు కూడా నేను ఓడిపోయే పరిస్థితి. రామచంద్ర గారు మీరు నాతోనే ఉన్నారు. ఆ రోజు నేను ఓడిపోవడం, ఆ రోజు నేను చేసిన పనుల వల్ల తప్ప నేను ముందు జాగ్రత్త ఏంటి దేశంలో ఎవరు నన్ను ఓడించే శక్తి ఉండేది లేదు. ఆ రోజు కూడా జరిగింది. కొంత నేను ఈ రోజు అన్ని పనులు చేసేయాలని ఆత్రపడ్డాను. కొన్ని సమస్యలు వచ్చాయి. దానివల్ల మీరు ఇద్దరు ఆ పక్కనే నా పక్కన ఉన్నారు. అప్పుడు మీకు తెలుసు ఎన్ని విషయాలు ఏం జరిగాయి. వదిలేసేయాలి, అందుకే వదిలేసేయాలన్నా, అది వదిలేయండి. అదే మరి కదా దశ ఈ రెండు సంవత్సరాల దేశాలు నిజం గుర్తుకొస్తుంది. శ్రీరామచంద్రుడికి 14 సంవత్సరాలు వనవాసం, పాండవులకు 13 సంవత్సరాలు, మనకు 60 సంవత్సరాలు. ఆ శాపం ఎక్కడి నుంచి వచ్చిందో. నేను కూడా అధ్యక్ష 10 సంవత్సరాలు ఎక్కడ లేని కష్టాలు పడ్డా. ఎందుకు? ప్రజల కోసం 2811 కిలోమీటర్లు తిరిగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి. చేశామంటే ఒక కమిట్మెంట్ చేశాం. ఏదేమైనా దిశ ఇప్పుడు ఏం చేయాలి? ముందు రైట్ ఏంటో దిశ ఇప్పుడు మనం అనుకోని మంచి సాధించి రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలి. దీంట్లో మనం పక్క రాష్ట్రంలో తమిళ పక్క రాష్ట్రం ఉంది. వాళ్ళ విషయానికి వస్తే అందరూ ఒకటైతారు. అది కాదు. నా భయంతో ఏంటంటే రామచంద్ర గారు అందరినీ కలుపుకొని పోతే బిల్ పాస్ అయింది. మీరు అందరినీ కలుపుకొని పోతే అక్కడ కూడా కాదు. వినాలి, మీ పార్టీలు అన్ని అక్కడ సపోర్ట్ చేశాయి. ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ పార్టీ సపోర్ట్ చేశాయి, నాట్ వన్ పార్టీ. పార్లమెంట్ సాక్షిగా అందరూ సపోర్ట్ చేశారు. మోడీ గారు జగన్నాథ్ గారు ఒక నిమిషం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 13 ఏళ్ళు మీరు చేయలేకపోయారు. మోడీ వాళ్ళని పథకాన్ని చేయించుకున్నాడు కాబట్టి అవన్నీ కాదు. ఏది అప్పటికి ఇప్పటికి చాలా సవరణలు వచ్చాయి. సవరణలు వచ్చాయి. నువ్వు ఇంకా కూడా చాలా నమ్మకంతో ఉన్నావు. నీ నమ్మకమే గిట్టుబాటు కదా నా అభిప్రాయం. అధ్యక్ష, ఈ 10 ఏళ్లలో ఈ 2 సంవత్సరాల్లో అనేక విధాలుగా ప్రయత్నం చేశాం. చాలా సమస్యలున్న దేశ ఈ సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులున్నా ఏ ఒక్కరికి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్ చేయడం, 24,000 కోట్ల రూపాయలు రైతులు రుణముక్తి చేయడం, 4 కేజీల నుంచి 5 కేజీలు ఇవ్వడం. ఇంకొక పక్కన మీరు చూస్తే దేశ 10,000 కోట్ల రూపాయల దగ్గర మహిళలకి, డాక్రా ఉమెన్కి వాళ్ళ యొక్క ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం. ఇవన్నీ కూడా చేసి వ్యవస్థని స్థిరీకరించడానికి, బాధల నుంచి తప్పించడానికి అనేకమైన నిర్ణయాలతో పోయామంటే సమర్థవంతమైన పాలన వల్ల. అదే మరి ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించుకోవడం, ఎక్కడికక్కడ అకౌంటబిలిటీ తీసుకొచ్చాం కాబట్టి కొంతవరకు మనం బయటపడ్డాం దిశ. అదే కానీ కేంద్రం కానీ మొదటి రోజు నుంచి కానీ పూర్తిగా సహకారం వచ్చుంటే ఇంకా కొంత ముందుకు పోయేవాళ్ళం.
ఈవెన్ ఈ డిఫికల్టీస్లో మీరు చూస్తే అధ్యక్ష, పోయిన సంవత్సరం ఆల్ ఇండియా లెవెల్లో 10.99% డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. ఈ సంవత్సరం అధ్యక్ష ఫస్ట్ క్వార్టర్లో 12.26 వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7.3%, అంటే 5% ఎక్కువగా మనం చేయగలిగామంటే మనం కష్టపడుతున్నాం, అందరినీ కష్టపెడుతున్నాం, మనం ఇబ్బంది పడి ఈరోజు మనం అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకోగలిగాం. అయితే ఇదే సమయంలో అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఉందో అవన్నీ కానీ ఇచ్చుంటే చాలా వరకు ఉపయోగపడేది. కానీ ఈరోజు కొంతవరకు నిన్నటి వరకు మీరు చూస్తే 8,364 కోట్ల 50 లక్షల రూపాయల వరకు వచ్చింది. అది డెఫిసిట్ ఫైనాన్స్ కానీ, రాజధాని నిర్మాణం కానీ, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్లకు కానీ, ఇంకొక పక్కన పోలవరం ప్రాజెక్టుకి కానీ మొత్తం కలిసి 8,304 కోట్లు వచ్చింది దేశ. అదే మాదిరిగా దేశ ఈరోజు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడిగేది, ఒక పక్క విభజన చట్టంలో ఉన్నటన్ని కంప్లీట్ చేయండి. దానికి 2 రెజల్యూషన్స్ ఇక్కడి నుంచి ప్రాసెస్ చేసి పంపించాం. అసెంబ్లీ నుంచి 2 తీర్మానాలు పంపించాం. అదే మరిగా అనేక సార్లు ప్రధానమంత్రిని కలిసి కూడా చాలా స్పష్టంగా నేను వారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఇంకా కూడా కొన్ని విషయాలు వారు చెప్పినటువంటివి కూడా చెప్పారు. నేను నిన్న ఒకే విషయం అడిగాను అధ్యక్ష, ఇవన్నీ కూడా 2.5 years అయిపోతా ఉంది, ఇంక 2.5 సంవత్సరాలు ఉంది. మీరు ఇవన్నిటికీ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. అదే మాదిరిగా మీరు ఇచ్చిన హామీల్ని చట్టబద్ధత ఇవ్వాలి. చట్టబద్ధత ఇవ్వకపోతే ఈరోజు చెప్పి మళ్ళా అమలు చేయకపోతే మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయి. చట్టబద్ధత ఇవ్వాలి. అదే మాదిరిగా ప్రాసెస్ అన్ని కూడా ఇచ్చేయాలి. దానికి అవసరమైతే ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసి, అదే మరి ఎక్కడికక్కడ అప్రోప్రియేట్ ఆర్డర్సా నోటిఫికేషన్సా ఇవన్నీ ఇచ్చి మళ్ళీ ఎవరు కూడా దీన్ని కలబెట్టే పరిస్థితి లేకుండా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి కొన్ని చెప్పారు, కొన్ని వేరే మినిస్టర్ దగ్గర నుంచి ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పూర్తి చేయమని కూడా మొన్న చెప్పాను. మళ్ళీ ఈరోజు వాళ్ళంతా కూడా అనలైజ్ చేసుకొని నేను టీవీలో చూసినప్పుడు అన్నారు, మేమన్నీ అనలైజ్ చేస్తున్నాం, అనలైజ్ చేసిన తర్వాత రేపు డీటెయిల్డ్ నోట్ అంతా కూడా ఆన్లైన్లో పెడతామని చెప్పారు. అది కానీ వస్తే మనకి ఇంకా కొంచెం స్పష్టత వస్తుంది. ఏదైనా అధ్యక్ష దీనికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టాలి, చట్టబద్ధత తేవాలి. అదే మరి ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు చూస్తే నాన్ ఫైనాన్షియల్ మెజర్స్ కూడా కొన్ని ఉన్నాయి. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్, ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఇది స్టెబిలైజేషన్ కోసం పెట్టింది. 175 నుంచి 225 సీట్లు, తెలంగాణ 119 నుంచి 153 సీట్లు, ఈ 2 కూడా పెట్టారు. అది కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు చూస్తే షెడ్యూల్ 10, ఇక్కడ కూడా మనం చూసినప్పుడు షెడ్యూల్ 10లో 142 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఒక డెసిషన్ కూడా ఇచ్చారు. మొత్తం కూడా ఒక కేసులో మన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వెళ్తే దాని ప్రకారం 58-42% ప్రకారం ఇవన్నీ కూడా పంచుకోవాలి, జనాభా ప్రాతిపదికపైన పంచుకోవాలని కూడా చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీ వేశారు. అది 14/9/2016 కలిసే విధంగా కూడా ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ ప్రాసెస్ చేసి ఫైనలైజ్ చేస్తే మనకు రావాల్సినటువంటి వాటా మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. షెడ్యూల్ 9 అధ్యక్ష, ఇందులో కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇందులో 89 కార్పొరేషన్లు ఉన్నాయి. షీలాబిడి కమిటీ వేశారు. అదే సమయంలో 1253 మంది ఎంప్లాయీస్ ఎవరైతే పవర్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళందరూ నేటివిటీ బేస్ మీద పంపించేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా కరెక్ట్ కాదు. హైకోర్టుకి వెళ్తే అది పెండింగ్ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఈరోజు మళ్ళా షీలాబిడి కమిటీని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసి ఎంప్లాయీసే కాకుండా అసెట్స్ కూడా 2 రాష్ట్రాల మధ్య ఇవ్వడానికి ఆవిడకి పవర్స్ ఇచ్చారు. 28/2/2017 పూర్తి చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. రివర్ వాటర్స్ విషయంలో అధ్యక్ష కృష్ణా వాటర్ మీద ఇలాంటి రెంట్ల మీద కూడా మనం 6 గట్టిగా అడిగాం. అఫెక్స్ కౌన్సిల్స్ మీటింగ్స్ పెట్టాలి, వాటాలన్నీ కూడా సమంగా పంచాలి. అదే మరి కృష్ణా రివర్లో అయితే మనం ఇంకొక విషయం కూడా అడుగుతున్నాం. ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాం. ట్రిబ్యునల్లో మనం అడిగింది 4 రాష్ట్రాల్లో కూడా మళ్ళీ రీఅలొకేషన్ జరగాలి, పంపకాలు మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. రెండో దామాషా ప్రకారం నీళ్లు ఇవ్వాలని కూడా అక్కడ కూడా పోరాడుతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఈ విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు
మనం ఇది చేస్తున్నాం అధ్యక్ష. అందుకనే ఈ నెలలో ఒక మీటింగ్ కూడా పిలిచారు. నేను కూడా చెప్పాను అబ్జెక్షన్ లేదని. అరౌండ్ 20వ తారీఖు పైన ఆ సమయంలో కృష్ణా వాటర్ పైన ఒక మీటింగ్ పెడతామని కేంద్ర మంత్రి పిలిచారు. ఫస్ట్ ఎఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాల్ ఫార్ చేశారు. అటెండ్ అవుతాను అధ్యక్ష. ఏపీ భవన్ బైఫర్కేషన్ ఇష్యూ అధ్యక్ష, ఇది కూడా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఒక జనాభా దామాషా ప్రకారం పంచుకోవాలి నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇందులో కూడా నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష, ఏపీ భవన్ ఒక విచిత్రమైన పరిస్థితి. మీరు చూస్తే హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో ఉంది. హైదరాబాద్ హౌస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని ఎవరైనా విఐపీస్ వస్తే అక్కడ డిన్నర్స్ ఇవ్వడం, ఒక ఫంక్షన్స్ అని పెట్టుకుంటారు. వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్. నేను ఆ రోజు ఆలోచించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక మెసేజ్ ఇద్దాం వాజ్పేయి గారికి, మీరు మాకు అడిక్వేట్గా కాంపన్సేషన్ ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇది మాది కాబట్టి మేము హైదరాబాద్ హౌస్ మాకు ఇచ్చేయమంటే కాదు అది ఇవ్వలేమని చెప్పి 10 ఎకరాల భూమి కూడా ఆ రోజు మనకి ఇచ్చారు అధ్యక్ష. అది కూడా చాలా విలువైన భూమి అక్కడనే ఉంది. అది కూడా అంటే ఆ రోజు మనం దూరదృష్టితో ఆలోచించి తీసుకున్న విధానం ఏంటి వెంకట హైదరాబాద్ హౌస్ బదులు వాళ్ళు వేరే సైటు ఒకటి అలాట్ చేసి ఉన్నారు. దానిలో 240 మంది వాళ్ళు ఆక్యుపేషన్లో ఉంది. ఆ రోజు నేను రిస్క్ చేసి 240 లారీలు పెట్టి వాళ్ళని ఓవర్ నైట్ వాళ్ళని చేసేసి అవతలకు పంపించి ఆక్యుపై చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా మీకు ప్రజెంటేషన్ ఇచ్చాను సార్. నేను దానిలో ఒక 100 crores పెట్టి మనం బిల్డింగ్ కడదాం, కన్వెన్షన్ హాల్ కడదాం, అది పర్మనెంట్గా మన ఎగ్జిబిషన్గా ఉంటుంది అని అన్నాం. కానీ అది పుష్ చేయలే, టెండర్లు పిల్లల అదంతా మొత్తం మనం చేసాం. అది చేసిన తర్వాత అది గనక మనం ఆ రోజు కన్స్ట్రక్షన్ వెళ్ళిపోయినట్టే అక్కడ మన పరిస్థితి వేరుగా ఉండేది. అది ఆ రోజు మనం అది అక్కడ జరిగినటువంటి వస్తువు ఇప్పుడు 2 రాష్ట్రాలకే కదా, ఇప్పుడు గొడవ కాదు మనం కట్టినది దాని గురించి ఇప్పుడు 58-42% తీసుకునే పరిస్థితికి వచ్చామండి. ఏ విధంగా ఆ రోజు కష్టపడి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఎవ్రీ స్టెప్ ఎక్కడ అధికారం ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కాపాడామో ఉమారెడ్డి కూడా సాక్ష్యం అని చెప్పారు. అది నేను చెప్పింది. ఆయన ఉన్నాడు, ఆ రోజు మంత్రిగా ఉన్నాడు, ఆయనకే చెప్పాను ఎట్టి పరిస్థితి మనకు కావాలన్నా అది తీసుకున్నాం. ఒక 10 ఎకరాలు వచ్చింది మనకు, ఆ రోజు భూమి వచ్చింది. ఆ భూమి ఉంది ఇప్పుడు విలువైన భూమి, కట్టుకోవచ్చు, ఏది కావాలంటే కట్టుకోవచ్చు. ఆ సెంట్రల్ ప్లేస్ లో అలాంటి భూమి ఇవ్వడం చాలా అరుదు, ఆ రోజు తీసుకోవడం జరిగింది. అదే సార్ నిన్న మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా నేను చాలా వరకు స్థూలంగా అన్ని విషయాల్లో బైఫర్కేషన్ యాక్ట్ తర్వాత ఏం జరిగిందో అవన్నీ చెప్పాను. అయితే ఇప్పుడు లాస్ట్ పేరా మీరు చూసే దేశ ఇది కూడా నేను అపీల్ చేస్తున్నా. I thank the Prime Minister and the central government for the support to our state's development. ఏదైతే 8,300 కోట్లు ఇచ్చారో ఇటువంటి థ్యాంకింగ్ చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకి అదే మరి వాళ్ళు చేసినటువంటి డబ్బులు ఏదైతే 15,000-20,000 కోట్లు స్పెషల్ స్టేటస్ కానీ మొత్తం ఏ ప్రాజెక్టుకి ఇది ఇచ్చారని. However, a strong sentimental current traction amongst the people of Andhra Pradesh because of the humiliation inflicted by the process of bifurcation and its troubling consequences around the issue of special status. I request the central government to be sensitive and responsive to the sentiments of the people of the state. I am confident that the central government will take all measures required to compensate the adverse impact of bifurcation, create a level playing field and help us move quickly in the path of development, catch up with the neighboring states and be a mainstream player in the national development. I will engage constructively and proactively to obtain every single entitlement due to us under the AP Reorganization Act 2014 and the commitments of the then Prime Minister to the Parliament on 20th February 2014. దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న సహాయం చేసినా థ్యాంక్స్ చెప్తాం. అదే సమయంలో ఇష్యూ కూడా ఎప్పటికప్పుడు రిమైండ్ చేసి
మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉంది. ఆ పరిస్థితిలోనే మనం ఉన్నాం. నేను ప్రతి ఒక్క వ్యక్తిని ఉండే వాళ్ళందరినీ హౌస్లోనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక క్రూషియల్ జంక్చర్ ఫర్ ఆల్ ఆఫ్ us. డెవలప్మెంట్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ డెవలప్మెంట్లో ముందుకు పోవాలనుకున్నప్పుడు అన్ని విధాలా అందరూ అర్థం చేసుకొని అందరూ సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నేను రాజీ పడవలసిన అవసరం లేదు. నేను ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామంటే కూడా కారణం అధ్యక్ష, కొత్త రాష్ట్రం, సవాలక్ష సమస్యలు, ఇబ్బందులున్నాయి. అదే మాదిరిగా ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు ఇంత మునుపు కేంద్ర మంత్రివర్గంలో చేరకపోయినా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చేరామంటే ఓన్లీ ది రీజన్ వాళ్ళ సహకారం కూడా తీసుకొని మనకు కావలసినటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఏకైక ధ్యేయం తప్ప వేరే ఆలోచన లేదు. ఈరోజు నాకు ఇక్కడ మెజారిటీ ఉంది, వాళ్ళకి అక్కడ మెజారిటీ ఉంది. ఇక్కడ నా క్యాబినెట్లో వాళ్ళు ఇద్దరున్నారు. ఈరోజు ఈ క్యాబినెట్లో ఇద్దరున్నారంటే దానికి కారణం చాలా సమస్యలు. ఈరోజు మీరు చూస్తే నిన్న మొన్న పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళింది. అక్కడ చాలా స్పష్టంగా అడిగారు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం రిపీటెడ్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు, మీరు ఇచ్చే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎందుకు బ్లాంకెట్గా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, వాట్ ఈస్ ది డిఫికల్టీ ఫర్ యూ ఫైల్ ఇట్ అని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా డే టు డే అన్నీ కూడా మనం చేసుకోకపోతే అతి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందులో నేను ఎన్నోసార్లు చెప్పాను, అన్యాయం జరిగిందంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితులు రాజీ పడను. అదే సమయంలో మన రాష్ట్రం 2.5 years 2 years 3 months ఎంత జాగ్రత్తగా నర్చర్ చేయకపోతే ఈ క్రాస్ రోడ్లో ఉండే ఈ సమయంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏకైక ధ్యేయం తప్ప ఇంకొక ధ్యేయం లేదు. కాబట్టి నేను మళ్ళీ ఈ హౌస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి అష్యూరెన్స్ ఇస్తున్నా, ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ఏమొచ్చిందో అన్నీ కూడా ప్రజల ముందర పెడతాను. మీరు ఆలోచించండి, మీరు సూచనలు ఇవ్వండి, సజెషన్స్ ఇవ్వండి, ఇంకా కొత్త ఆలోచనలు ఇవ్వండి. దానికోసం కూడా నేను ప్రయత్నం చేసి మనకు రావాల్సిన ఎవ్రీపై అధ్యక్ష, ఈరోజు బైఫర్కేషన్ యాక్ట్ ఒకటి ఇండియాలో కూడా మనం కూడా భాగస్వాములం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉన్నా, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మనకు న్యాయంగా రావాల్సిన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మేము వాళ్ళతో పొత్తు పెట్టుకున్నామంటే ఇంకా 4 పనులు ఎక్కువ కావాలి. అంతేగాని పొత్తు పెట్టుకున్నాం కాబట్టి 4 పనులు తక్కువ చేస్తామంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకే మళ్ళీ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, సహకరించండి, సూచనలు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎలాంటి వ్యక్తి నాకు ఒకటే చెప్తాను అధ్యక్ష, నా జీవితంలో చాలా విషయాలు చూశాను, నన్ను ఎలాంటి విషయాలు కూడా టెంప్ట్ చేయలేవు. నాకు రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తా. రాష్ట్ర ప్రయోజనాల వరకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ అందరి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కూర్చోండి సార్. దీంట్లో డిస్కషన్ ఏముంది? ఇంకా రామచంద్ర గారు ఇంకా డిస్కషన్ ఏముంది? స్టేట్మెంట్ ఇచ్చారు. రూల్ బుక్ ప్రకారం చైర్మన్ గారు పోతున్నారు, అవసరం లే, అంతే కదా సార్? రూల్ బుక్ ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరికి వచ్చినాయి, అంతే కదా? మాట్లాడింది సార్, మా నోరు నొక్కొద్దు. ఇదే నోరు కాదు, రూల్స్ నోరు నొక్కేది మాట్లాడుతున్నాను.